తెలంగాణ భవన్లో సనత్ నగర్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ప్రపంచ వేదికలపై ఆయన తెలంగాణలకు పెట్టుబడులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతం చేయాలని కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 2 ఏళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమ నేపథ్యం 1969 ఆ తర్వాత జరిగిన 72 ఇవన్నీ మనం చూడలేదు. స్వాతంత్రం 1947 సంవత్సరంలో కూడా మనం చూడలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం ఇక్కడ మనం అందరం ఉన్నాం. అసలు ఈ పార్టీ ఆవిర్భావం ఎట్లా జరిగింది, కేసీఆర్ గారు ఏ పద్ధతిలో నాయకత్వం వహించారు, కేసీఆర్ గారి కంటే ముందు బలమైనటువంటి నాయకత్వం లేదా అంటే ఉంది, ఏమాయమీలు ఉన్నారు అని కేసీఆర్ ఉన్నంత నాలెడ్జ్, కేసీఆర్ గారికి ఉన్నంత తెలివితేటలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, రెండోది తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ ఎవరికి లేదు. కాబట్టి మీరు చూస్తారు రాజకీయాలలో చిల్లర బొల్లరుగా మాట్లాడే వాళ్ళని చూస్తారు, బయట పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు, మాట్లాడితే పూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా మనం అందరం మన కళ్ళారా చూస్తాం. కానీ కేసీఆర్ గారి పరిపాలన సరే తెలంగాణ ఉద్యమ పోరాటం ఎట్లొచ్చింది ఏంది అనేది నాకంటే మీ అందరికీ